నడిచే దేవునిగా పేరు పొందినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పీఠానికి 68వ పీఠాధిపతిగా ఆయన 9 ఏళ్ల వయసులో ఆయన ఆ పీఠాధిపతిగా ప్రారంభమై 96 ఏళ్ల వరకు జీవించినటువంటి మహానుభావులు. వారు భారతదేశం అంతా పర్యటించారు. ఎక్కడికి వెళ్ళినా సరే కాలినడకనే వెళ్ళేవారండి. మరో గొప్పతనం ఏంటంటే ఆయన అలా కాలినడకన వస్తుంటే అటు ఇటు కూడా ఎంతోమంది ఈ బస్సుల్లో ఉన్నవాళ్ళు, ఇతర వాహనాల మీద వెళ్ళేవాళ్ళు ఆగిపోయి సాష్టాంగ నమస్కారం చేసి రోడ్డుకు రెండు వైపులా ఉండటం అనేది ఈ విచిత్ర సన్నివేశం అటు ఆయన తరానికి ముందు కానీ తర్వాత కానీ ఎవరికి కూడా అది లభించలేదండి. ఆయన మహానుభావుడు. ఎన్నో ఈ దీనులను ఉద్ధరించారండి, అనుగ్రహించారు, సామాన్యులను అనుగ్రహించారు. అదేవిధంగా దేవాలయాలు దర్శించారు. కొన్ని చోట్ల అమ్మవారి యొక్క రూపాలు ఉగ్ర రూపాల్లో ఉంటే వాటిని పరిష్కరించి వాటికి ఏంటంటే ఆ శాంత స్వరూపాలు కూడా దేవాలయాల్లో కొన్ని శక్తిపీఠాలను మార్చినటువంటివి కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. అటువంటి ఆ స్వామి యొక్క సామాన్యులను ఎలా అనుగ్రహించారనేది నేను కొన్ని ఎపిసోడ్స్లో మరి మీ అందరికీ కూడా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఒక మూగవానికి స్వామి యొక్క అనుగ్రహం వలన ఆయన మాట్లాడినటువంటి ఒక సంఘటనని మీకు మనవి చేస్తానండి. మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని ఆ దగ్గరే ఉన్నటువంటి ఆనంద తాండవపురం అనేటువంటి గ్రామానికి చేరారండి. అక్కడ ప్రజలందరూ స్వాగతం చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. స్వామి అండి నడిచెళ్ళటమే కాదండి, ఉండటం కూడా ఎక్కువ గోశాలల్లో ఉండేవాళ్ళండి. ఎక్కడ అరుగు మీద కూర్చుండేవారు. అసలు ఆడంబరాలంటే ఏమిటో తెలియని మహానుభావురండి ఆయన. ఆయన అలా వచ్చి ఆ స్వాగతం చెప్పినప్పుడు అనుకోకుండా జనసమూహంలో వారికి ఎక్కువ మంది పిల్లలు కనపడ్డారండి. వాళ్ళలో 10-12 పిల్లలందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఆ స్వాగతంలో కనిపించేటప్పటికి ఆయన అన్నట్ట వాళ్ళందరినీ పిలిచి దగ్గరికి, "ఒరే అబ్బాయి, మీరు అందరూ కూడా శ్రీరామాయ నమః అని మీకు ఒక కాగితాలు ఇస్తాను నేను. ఈ కాగితం మీద మీరు ఏం చేస్తారంటే ఒక 100 సార్లు అది రాయండి. నేను ఇక్కడే ఉంటాను ఇవాళ, ఈ ఇక్కడే నేను మకా ఉంటాను. మీరు అవన్నీ కూడా తీసుకొని కాగితం శ్రీరామాయ నమః అని మీరు 100 సార్లు రాయండి. రాసిన తర్వాత తీసుకొచ్చి నాకు చూపెట్టండి" అని స్వామివారు ఆదేశించారటండి. వెంటనే పిల్లలందరూ, "ఏమండి, పెద్దవాళ్లే కాదండి, పిల్లలకు కూడా స్వామి అంటే అసలు ఎంత ఆనందం అనండి. ఆయన చూస్తేనే సాక్షాత్తు శంకరాచార్య వారి యొక్క అవతారం అని కూడా కొంతమంది భావిస్తూ ఉంటారండి. అప్పుడు ఆ పిల్లలందరూ ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు 100 సార్లు రాశారు. వచ్చి స్వామి దగ్గరికి వచ్చి ఆ కాగితాలు ఇస్తుంటే ఆయన ఏం చేశారట, ఈ రాసి కాగితాలు తీసుకొచ్చిన ఒక్కొక్కళ్ళకి ఆ కాగితం తీసుకొని ఒక్కొక్కళ్ళకి కామాక్షి అమ్మవారి యొక్క చిన్న బంగారు ముద్ర కలిగినటువంటి చిన్న నాణెం ఉంటే ఆ పిల్లలకి అది బహుమతికి ఇచ్చారటండి మహాస్వామి. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళల్లో ఇంకో పిల్లవాడు కూడా వచ్చాటండి. నిజానికి అతను ఏంటంటే మూగవాడు, మాట్లాడలేడు. కానీ కాగితం మీద మాత్రం 100 సార్లు శ్రీరామాయ నమః అని చక్కగా శ్రద్ధగా రాశారండి. రాసిన తర్వాత ఆ పిల్లవాడు కూడా వచ్చి కాగితం స్వామివారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన ఆ పిల్లవాడికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ అతను అక్కడ అరవ ప్రాంతం అది, అందుకని స్వామి అరవంలో అన్నట్ట ఆ పిల్లవాడిని ఉద్దేశించి సొల్లు సొల్లు అన్నట్ట. అంటే ఏంటన్నమాట, నువ్వు చెప్పు అని ఆయన ఆదేశించారటండి. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన భక్తులు కొంతమంది దగ్గరికి వచ్చి, "అయ్యా, అయం మూకః అని సంస్కృతంలో మహాస్వామికి చెప్పారటండి. మూకః అంటే అర్థం ఏంటి? అయ్యా, అతను మోగవాడండి అన్నారట. స్వామి అది వినిపించుకోనట్టుగానే మళ్ళీ పిల్లవాడితో అన్నట్ట, సొల్లు అని చెప్పి అన్నట్టండి.
అనేటప్పటికి వెంటనే ఆ పిల్లవాడు పెద్దగా శ్రీరామాయ నమః అని గట్టిగా అన్నట్టండి. అందరూ ఆనందంతో ఎంతో సంతోషపడ్డారటండి. ఎందుకని అంతవరకు మాటలు రానటువంటి ఆ పిల్లవాడు స్వామి యొక్క అనుగ్రహం వలన స్వామి అనుగ్రహం అంటే ఏముందండి? భగవద్ అనుగ్రహం అనే చెప్పాలి ఒక విధంగా. ఎందుకని రామాయ నమః అనేది శ్రద్ధగా రాశాడు అతను. ఒక్క విషయం చెప్పమంటారండి, మీకు చాలామందికి చెప్తానండి, మనం వికలాంగులు వాళ్ళు అనుకుంటాం కానియండి, వాళ్ళకి ఉన్నటువంటి శ్రద్ధ ఏదైనా పని చేసేటప్పుడు మిగిలిన వాళ్ళకి ఉండదండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏది చేసినా ఇప్పుడు రామాయణ రాయమంటే వీళ్ళు రాసేసి ఉంటారు. కానీ అతను ఎలా రాసి ఉంటాడు? ఎందుకని ఒక అవయవ లోపం ఉంది కాబట్టి ఈ మిగిలినంతా దాని మీద కేంద్రీకరించి శ్రద్ధగా రాసి ఉంటాడు. ఈ స్వామి అనుగ్రహం పోతే రామానుగ్రహం కూడా అతనికి లభించింది అనుకోవాలి మనం. లేదా అప్పటికి అతని ప్రారంభం తీరిపోయి ఉండొచ్చు. అందువల్ల ఆయన వెంటనే మాటలు వచ్చినాయండి. అదే మన పెద్దవాళ్ళు అంటారు కదండి, మూకం కరోతి వాచాలము. ఆ భగవద్ అనుగ్రహం ఉంటేట లంఘం పంగుం లంఘయతే గిరిం అంటుంటారండి. మగవాడు మాట్లాడగలడు, ఎవడు కుంటివాడు కూడా సముద్రం దాటగలడు. ఏంటి? భగవద్ అనుగ్రహం, స్వామి అనుగ్రహం ఉంటే అని ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది అక్షరాలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఆ స్వామి యొక్క అనుభవాలకు సంబంధించినటువంటి గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఇటువంటి ఇంకా మరికొన్ని విశేషాలని మరి వచ్చే ఎపిసోడ్లో మీకు మనవి చేయటానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి.